ప్రేమ అయితే అక్కడ ధీరజ్‌ని, విశ్వని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక విశ్వ అయితే కత్తి పట్టుకొని ధీరజ్‌ని అయితే చంపడానికి చూస్తూ ఉంటాడు. అది చూసి ప్రేమ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అలా అరగానే ప్రేమని అక్కడ చూసి విశ్వ అయితే షాక్ అవుతూ ఉంటాడు. "ఏం చేస్తున్నావు అన్నయ్య?" అని అయితే చాలా సీరియస్‌గా వచ్చి ధీరజ్‌ని అయితే పట్టుకొని గట్టిగా అడుగుతూ ఉంటుంది విశ్వని. అలా అడిగేసరికి "అసలు నువ్విక్కడికి ఎలా వచ్చావు?" అని చెప్పేసి విశ్వ అయితే అడుగుతూ ఉంటాడు. "నువ్వసలు మనిషివేనా? మనిషిలా ప్రవర్తిస్తున్నావా?" అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. ఆ మాటలకి "నేను మనిషిని కాదమ్మా. ఈడి విషయంలో మాత్రం నేను మనిషిని కాదు. వీడిని చంపేసి నిన్ను మన ఇంటికి తీసుకెళ్ళే వరకు వీడిని నేను చంపేస్తాను" అనేది అంటూ ఉంటాడు. అలా అనగానే "ఎందుకన్నయ్య ఇదంతా చేస్తున్నావు? ఎందుకలా ఇంత మూర్ఖంగా తయారయ్యావు?" అని చెప్పేసి ప్రేమ అయితే అంటూ ఉంటుంది. "వీడు నిన్ను మోసం చేశాడు. మన ఇంటి ఆనందాన్ని తీసుకొని వెళ్ళిపోయి మనకి కష్టాన్ని మిగిల్చాడు వీడు. నీ వల్ల వీడి కారణంగా నానమ్మ, నాన్న అందరూ ఎంత బాధపడుతున్నారో తెలుసా?" అని చెప్పేసైతే ధీరజ్ గురించి అయితే చెప్తూ విశ్వ అయితే ప్రేమతో చెప్తూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక ఏం చెప్పలేక అలా చూస్తూ ఉంటుంది. వీడు నిన్ను మోసం చేసి తీసుకొని వెళ్ళిపోయి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. అందుకే వీడిని చంపేసి నిన్ను మన ఇంటికి తీసుకొని వెళ్తాను అని చెప్పి విశ్వ అయితే అంటూ ఉంటాడు. అలా అంటూ ప్రేమతో అయితే ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అలా ఏడుస్తూ మాట్లాడగానే ప్రేమ కూడా ఏడుస్తూ మాట్లాడుతూ "అసలు నన్ను వీడు మోసం చేశాడని నువ్వెలా అనుకుంటున్నావు అన్నయ్య? ధీరజ్ నేను కలిపి కల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అందులో మోసం ఎక్కడుంది?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అంటూ ఉంటుంది. అలా అనగానే విశ్వ అయితే షాక్ అవుతూ ఉంటాడు. "లెగు నువ్వు తప్పుకో. వీడిని చంపేసి నిన్ను ఎలా అయినా మన ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాను" అని విశ్వ అనేసరికి "నువ్వసలు మనిషివేనా?" అని గట్టిగా తిడుతూ ఉంటుంది. ఆ మాటలకి విశ్వ షాక్ అవుతూ ఉంటాడు. "వాడిని చంపాలి అంటే ఫస్ట్ నన్ను చంపాలి" అని చెప్పేసి ప్రేమ అయితే అనేసరికి విశ్వ షాక్ అవుతూ ఉంటాడు. "ఏం మాట్లాడుతున్నావు ప్రేమ? నిన్ను నేను చంపడం ఏంటి?" అని అంటూ ఉంటుంది. అయితే ధీరజ్‌ని కూడా చంపుకో అని అనేసరికి "అది జరగని పని" అని అంటే "నేనే ముందు చచ్చిపోతా ధీరజ్‌ని గాని చంపేస్తా" అని మెడ మీద కత్తి పెట్టుకుంటూ ఉంటుంది.